హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా సినిమాల అప్డేట్ అయితే తీసుకొచ్చాను భయ్య. ఎవరు ఊహించుకోలేదు. ఎస్ఎస్ఎం 29 మూవీ గురించి, స్పిరిట్ మూవీ గురించి, అలాగే సంక్రాంతి మూవీ గురించి, అలాగే డిసెంబర్ నెలలో ఏ సినిమా, అలాగే పుష్ప మూవీ గురించి, ఇంకా చాలా సినిమా అప్డేట్. అదే కాకుండా తీన్మార్ మల్లన్న ఒక విషయం అయితే చెప్పారు భయ్య. అంటే ఒక కామెంట్ అయితే చేశారు. దానివల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కొద్దిగా ఫైర్ అయితే అయ్యారంట. ఈ విషయాలన్నీ అనమాట ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే కొద్దిగా లైక్ చేయండి భయ్య. ఇక వీడియో అయితే నడుద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసెంబర్ నెలలో అల్లు అర్జున్ పుష్ప మూవీ విధ్వంసం అయితే క్రియేట్ చేస్తుంది భయ్య. అది మనందరికీ తెలుసు. అయితే దీనికి పోటీగా అనమాట, అంటే దీంట్లో అనమాట డిసెంబర్ నెలలో బచ్చలమల్లి, అంటే అల్లరి నరసి గారి బచ్చలమల్లి కూడా రిలీజ్ అవుతుంది. అయితే ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. ట్రైలర్ చూడగానే నాకు ఒకటి అనిపించింది. ఏంటంటే ఒక ఒక సాదాసీదగా, అంటే ఇష్టం వచ్చినట్టు తిరిగే పర్సన్ అనమాట. అమ్మాయి దొరకగానే ఆ అమ్మాయి కోసం ఆ అమ్మాయికి నచ్చిలా మారిపోతాడు. ఆ తర్వాత అమ్మాయి ఒకేసారి దొరకకపోవడం వల్ల మళ్ళీ అదనమాట పాత మనిషిలా మారిపోతాడు అని నాకు అనిపించింది భయ్య. దాని తర్వాత యూఏ ట్రైలర్ అయితే ఫస్ట్ అయితే వచ్చింది భయ్య. దాని తర్వాత సెకండ్ ట్రైలర్ కూడా వచ్చింది భయ్య, మన ఉప్పి గారిది. చాలా బాగుంది భయ్య. నాకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ మూవీ తప్పకుండా పోవాలి అనిపించింది భయ్య. దాని తర్వాత భయ్య ఇప్పుడు మన తెలుగులోంచి ఈ రెండు సినిమాలే వస్తున్నాయి భయ్య, పెద్ద సినిమాలు ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు సంక్రాంతికి మూవీస్ అయితే చూసుకుందాం భయ్య. సంక్రాంతికి యుద్ధం జరుగుతుందని చెప్పొచ్చు భయ్య. అలాంటి సినిమాలు అయితే వస్తున్నాయి 2025లో అనమాట. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ అయితే వస్తుంది భయ్య. అయితే గేమ్ చేంజర్ మూవీ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే బయటకు వచ్చాయి. ఏంటంటే శ్రీకాంత్ గారు అయితే చెప్పారు భయ్య, ఈ మూవీలో రామ్ చరణ్ అన్న ఫాదర్ క్యారెక్టర్ అయితే చేశారంట భయ్య. ఆ క్యారెక్టర్ అనమాట రామ్ చరణ్ గారు విధ్వంసం అసలు ఎవరు ఊహించలేదంట భయ్య ఇంత బాగా చేస్తాడు అని. అయితే దీంట్లో అనమాట ఎస్ఏ సూర్య గారి యాక్టింగ్ చాలా బాగా వచ్చిందంట భయ్య. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కన్నా ఆయన క్యారెక్టరే పవర్ఫుల్గా అయితే ఉంటుందంట భయ్య. రామ్ చరణ్ ఈ మూవీతో బయట మంచి ఎంఎస్ సంపాదిస్తాడని టాక్ అయితే వస్తుంది భయ్య. అదే కాకుండా దీంట్లో సాంగ్స్ కూడా చాలా బెటర్గా అయితే వస్తున్నారంట. దిల్ రాజు గారు కూడా ఈ మూవీని బాగా ప్రొడ్యూసింగ్ చూస్తున్నారంట. అయితే ఒకటైతే అడ్డం వస్తుంది భయ్య. ఏంటంటే పుష్ప మూవీ ప్రీమియర్ షో వేయడం వల్ల ఒక పర్సన్ అయితే చనిపోయారు భయ్య. దాని కారణంగా ప్రీమియర్ షో అనేది అనమాట టీఎస్ఆర్ ఏపీలో అనమాట వేయరంట భయ్య. బెనిఫిట్ షో అలాగే ప్రీమియర్ షో వేయరని చెప్తున్నారు భయ్య. అయితే ఇలా అయితే రామ్ చరణ్కి గట్టి దెబ్బే పడుతుంది భయ్య. అంటే గేమ్ చేంజర్ మూవీకి గట్టి దెబ్బే పడుతుంది. ఎందుకంటే ప్రీమియర్ షో వల్ల అనమాట బాగా ప్రమోషన్ అవుతుంది మూవీ. అదే కాకుండా హిట్ టాకులకు వస్తే బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది ఉద్యోగం కల్లా. ఈ రకంగా చేస్తే కొద్దిగా కష్టమని అనిపించింది. అయితే బాలకృష్ణ గారి పోటీగా అనమాట డాకు మహారాజా మూవీ అయితే వస్తుంది భయ్య. డాకు మహారాజా మూవీలోంచి ఒక పోస్టర్ అయితే వచ్చింది భయ్య. బాలకృష్ణ గారిది 2 గొడ్డలు పట్టుకొని ఇలా అయితే ఉన్నాడు భయ్య. వేరే లెవెల్ అనమాట ఆ పోస్టర్. దాని తర్వాత ఒక సాంగ్ అయితే వచ్చింది భయ్య. సాంగ్ వినగా వినగా అంటే విన్నట్టు అనిపిస్తుంది, కాకపోతే చాలా బాగుంది భయ్య. వినగా వినగా ఇంకా నచ్చుతుంది. అలాగే మన వెంకటేష్ గారి సంక్రాంతికి కలుద్దాం మూవీ అయితే వస్తున్నాడు భయ్య. అయితే వెంకటేష్ గారు సైలెంట్గా వచ్చి గట్టి కొట్టే రకం అని అందరికీ తెలుసు. అయితే చూడాలి మరి. ఈ 3 సినిమాలే కాకుండా భయ్య ఇంకో సినిమా కూడా ఉంది భయ్య. మన నితిన్ రాబిన్ హుడ్ మూవీ అనమాట డిసెంబర్ నెలలో రిలీజ్ అవ్వాలి భయ్య. కానీ పుష్ప మూవీ ఉండడం కారణంగా పోస్ట్ పోన్ అయితే చేశారు. అయితే అది కూడా సంక్రాంతికి అయితే వస్తుందండి భయ్య. ఇలా 4 సినిమాలు అనమాట దాదాపు ఇంచుమించు 2 డేట్స్ తేడాతో అనమాట రిలీజ్ అవుతున్నాయి. భారీ విధ్వంసం అయితే ఉంటుంది. చాలామంది దీంట్లో ఏమని కామెంట్ చేస్తున్నారంటే, మేమైతే బాలకృష్ణ గారి డాకు మహారాజా లేకపోతే గేమ్ చేంజర్ మూవీ అయితే చూస్తామని చాలామంది చెప్తున్నారు. అయితే నితిన్ కూడా మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారు భయ్య. ఏం జరుగుతుందో చూడాలి. దాని తర్వాత స్పిరిట్ మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే, స్పిరిట్ మూవీ గురించి ట్విట్టర్లో ఒక థియరీ అయితే నడుస్తుంది భయ్య. ఏంటంటే ఇంట్లో మన ప్రభాస్ అన్న జాబ్ అయితే కోల్పోతాడంట భయ్య. మంచి పని అయితే చేస్తాడు భయ్య, కానీ అది గవర్నమెంట్ నచ్చదంట. దానివల్ల అతని జాబ్ అయితే తీసేస్తారంట. అయితే ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ని పట్టుకోవడానికి మన అల్లు అర్జున్ అన్న బయటకు అయితే వెళ్తాడంట భయ్య. ఆ రకంగా అతన్ని పట్టుకొని బయట, అంటే ఆ రకంగా ఆయన పట్టుకొని ఇండియాకి అయితే తీసుకొచ్చి జైలు అయితే వేస్తాడట. ఆ రకంగా అతని జాబ్ అయితే వస్తున్నాడు భయ్య. ఈ రకమైన థియరీ అయితే నడుస్తుంది. అలాగే ఎస్ఎస్ఎం 29 మూవీ అప్డేట్ గురించి చాలామంది అయితే అంటున్నారు. ఈ మూవీకి అనమాట దాదాపు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది భయ్య. నాకు తెలిసి ఈ మూవీ షూటింగ్ అనమాట దాదాపు పూజా శిరోమణి దాదాపు 2025 6 or 8 months అనమాట జరుగుతుంది. ఇది మామూలు విషయం కాదు. ఈ మూవీ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు భయ్య. కానీ వాళ్ళు అనమాట కొద్దిగా ఎంకరేజింగ్గా లేదు. అదే కాకుండా రాజమౌళి గారు ఇంకా ఈ మూవీ గురించి ఏమీ రెడీ చేయలేదని చాలా మంది అయితే చెప్తున్నారు భయ్య. ఏం జరుగుతుందో చూడాలి మరి. అలాగే అక్కినేని అఖిల్కి, సూర్యకి సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు 2 భారీ సినిమాలు అయితే ప్రొడ్యూస్ చేస్తారంట భయ్య. అయితే సూర్య అనేది పీరియాడిక్ డ్రామా అంట, కానీ అఖిల్ది మాత్రం చిత్తూరులో జరిగిన 2 ఊళ్ళ మధ్య గొడవలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్తున్నారు భయ్య. అదే కాకుండా భయ్య అల్లు అర్జున్ అన్న మీద తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్ అయితే చేశారు. ఏంటంటే జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు అయితే రాలేదు. అది అతను రేప్ కేసు చేశాడని చాలామంది అయితే చెప్పారు. అయితే దాని కారణంగా ఆయన కూడా ఒప్పుకున్నారు బలవంతం చేశానని. అయితే దానివల్ల అతనికి అయితే నేషనల్ అవార్డు అయితే రాలేదు. అయితే తీన్మార్ మల్లన్న గారు ఏమని చెప్పారు అంటే, రోజు కుట్ర చేశాడు, తెలుగు ఇండస్ట్రీలో నాకు మాత్రమే నేషనల్ అవార్డు ఉండాలి, ఇంకెవరికి ఉండకూడదు అని అనమాట అల్లు అర్జున్ చేసినట్టయితే ఆయన అయితే చెప్పారు భయ్య. దీనివల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యి ఈ తీన్మార్ మల్లన్న స్టూడియోకి వెళ్ళారంట. అక్కడ కూడా బాగా రష్ అయితే చేశారంట అల్లు అర్జున్ ఫ్రెండ్స్. ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి భయ్య. ఎందుకంటే మంచి మంచి అప్డేట్స్ ఉన్నారు కదా భయ్య. ప్లీజ్